హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజనాస్ కిచెన్. నేను మీ సృజన. మన తెలంగాణ స్టైల్లో నోరు నుంచే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1 kg చికెన్ తీసుకోవాలి. చక్కగా కడిగి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 టేబుల్ స్పూన్స్ కారం మన స్పైసీకి తగ్గట్టుగా తీసుకోవాలి. తెలంగాణ స్టైల్లో కదా. 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, అలాగే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు. ఇదంతా చక్కగా కలిపి పెట్టుకొని చక్కగా ఇలా కలిపేసుకొని మసాలా అంతా ముక్కలకు పట్టేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 లవంగాలు, అనాస పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క వేసేసుకొని తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలను ఇందులో వేసేసుకుందాం. ఇక్కడ నేను 2-3 ఆనియన్స్ తీసుకున్నానండి. చక్కగా ఇలా వేయించేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసుకుందాం. ఆనియన్స్ మగ్గాక ఇలాగా ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము ఎప్పుడైనా సరే ఫ్రెష్గా తీసుకోవాలి. మనం ఫ్రెష్గా నూరినది ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు చాలా చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చక్కగా ఉంటుంది నాన్ వెజెస్లోకి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ అంతటిని ఇందులో వేసేసుకుందాం. చూసారా, నోరు నుంచి చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇలా నేను చెప్పిన మెథడ్లో మీరు కర్రీని ప్రిపేర్ చేసేసుకోండి. ఒక 10 మినిట్స్ ఇలా సిమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలాగా ఇందులో గరం మసాలా వేసేసుకుందాం. గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని కలిపేసుకొని సిమ్లోనే ఉడికించుకోవాలండి, లేదంటే కూర అడుగంటిపోతుంది. ఇలా ఒక 10 మినిట్స్ మళ్ళీ ఉడికించేసుకొని ఇందులో కొద్దిగా 1 కప్ ఆఫ్ వాటర్ వేసేసుకుందాం. వాటర్ ఎక్కువ వేయొద్దండి చికెన్లో, కొంచెం కొద్దిగా ఇలా వాటర్ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఒకసారి ఇందులో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకుందాం. నేను చెప్పిన మెథడ్ని ఫాలో అవుతూ ఈ విధంగా చికెన్ కర్రీని మీరు ప్రిపేర్ చేసుకోండి. చూసారా, చాలా ఈజీగా చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసేసుకొని మనం చక్కగా గ్రేవీ అంతటిని ఇలా దగ్గర వచ్చే వరకు మనం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చూసారా, మన తెలంగాణ స్టైల్లో నోరూరించే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, కామెంట్ చేసి లైక్ చేయండి.